వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లెస్ వర్గం. ఈరోజు ఒక చక్కని పూజతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి ఆషాఢ మాసంలో మేము చేసుకునే లక్ష్మీ నరసింహస్వామి పూజ. ఈ పూజ పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగిన మరుసటి శనివారం, ఏదైతే మొదటి శనివారం వస్తుందో అప్పుడు మేము చేసుకుంటాం అనమాట. మొత్తానికైతే దానికోసం ముందు రోజే అరటిగలలు తెచ్చేసి కట్టేసి పూజకు సంబంధించిన సామాలు అలానే అన్నీ కూడా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయే పూజ అనమాట. మార్నింగ్ అయితే వచ్చేసింది, పూజకు అన్నీ మేము సిద్ధం చేసేసుకున్నాం. మొత్తానికైతే అనుకున్న విధంగా చీకటినే మేము పూజ అయితే స్టార్ట్ చేయగలిగామండి. చక్కగా ఇంట్లో మొదటి దీపం పెట్టేసుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కిందన పూజ పెట్టేసి, ఇది నా చేతిలో ఉన్న చూసారు కదా, అది లక్ష్మీదేవికి అమిర్చా అనమాట. అది లక్ష్మీదేవి చెంబ అనమాట. దీన్ని తీసుకొని తులసమ్మ దగ్గరికి వెళ్ళి ఉపవాసం చెప్తారంట. అందుకని నేను పట్టుకొని వెళ్తున్నాను. నాకు అంత క్లియర్గా తెలియదు, పూజ చేస్తాను కానీ దీని గురించి అంత క్లియర్గా తెలియదు. అత్తయ్య గారు చెప్తూ ఉంటే చేసేస్తూ ఉంటాను వెనకాల, అంతేని. మొత్తానికైతే చీకటిన ఎవ్వరూ లెగక ముందు అలానే తుమ్ములు అలా ఏం పడకుండా ఉండాలన్నమాట వచ్చేటప్పుడు. అందుకనే చీకటిన ఈ పూజ చేస్తారు. మొత్తానికైతే నేను పూలదండను కట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పడం మర్చిపోయానండి, నాకు స్కూటీ వల్ల కొద్దిగా వేలికి దెబ్బ తగిలి స్టిచ్చెస్ పడి చిన్న ఫ్రాక్చర్ కూడా అయిందనమాట. ఆ నొప్పితోనే నేను కొంచెం పూజలు అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్, మీకు అందరికీ తెలిసిందే నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి. మొత్తానికైతే ఈ మధ్యాహ్నంతో అసలు లెగలేదు, కానీ పూజ అనేసరికి ఎక్కడ లేని శక్తి ఆ తండ్రి ఇచ్చాడు అనిపించింది. మెల్లిగా లేచి పూజ చేశాను. అక్కడ చూసారా సన్ని కూడా అలా బోడిగా వదిలేస్తాను అనమాట, తయారు చేయకుండా. తర్వాత తయారు చేశానులేండి ప్రాణం అప్పక. మొత్తానికైతే ఉపవాస ప్రక్రియ అక్కడికి అంటే చెప్పడం అనేది జరిగింది. మొత్తానికైతే ఇక్కడి నుంచి ఉపవాసం ఉంటాం అనమాట స్టార్ట్ చేసాం. అలానే మా విఘ్నేశ్వరుడికి కూడా మేము హారతి ఇచ్చేసి మనసులో చక్కగా తల్లికి దండం పెట్టుకొని, చూసారా చుట్టూ ఎంత చీకటిగా ఉందో, మొత్తానికి అంత చీకటిగా ఉంటుంది అనమాట. ఆ టైంలోని మేము మా అత్తయ్య అమ్మ వచ్చి తలకి వెతుకున్నారు. ఆవిడ ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అని భావిస్తాం అనమాట ఆ చెంబుని. సో ఆవిడ తల మీద పెట్టుకొని వస్తున్నారనమాట. నేను వెనకాల చూసారా కుంటుకుంటూ వస్తున్నాను, చెప్పాను కదండి అస్సలు నడవలేకపోతున్నాను. ఇంకా స్టిచ్చెస్ కూడా విప్పలేదు. మొత్తానికైతే ఇంట్లోకి వచ్చేసాం. అందరం కూడా తల మీద పెట్టుకొని మనసులోని కోరికని చెప్పుకొని తల్లి ఈరోజంతా ఉపవాస దీక్ష బాగా జరగాలి, అలానే మా పూజ బాగా జరగాలని చెప్పి దండం పెట్టుకున్నాం. మా బాబు మేము చేసిన హడావిడికి వాడు లేచాడనమాట. కానీ అల్లరి పెట్టలేదులేండి, చాలా బుద్ధిగానే ఉన్నాడు. మొత్తానికైతే వాడిది ఒకటే టాస్క్, అక్కడ అరటిపళ్ళన్నీ నేను తినేయాలి ఇవ్వాలి అనేది. ఇప్పుడు వాడికి చెప్పాము, అర్థమైంది. మొత్తానికైతే నేనే కూడా లక్ష్మీ నరసింహస్వామి పూజ దగ్గర లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టేస్తాం అనమాట. పెట్టేసి అలానే ఈరోజు ముంత దీపం పెడతామండి. ఆ ముంత దీపం కూడా అమర్చాము. అసలు తీస్తే నీట్గా అసలు తీసి పూర్తిగా పిన్ టు పిన్ చెప్పాలనుకున్నాను. ఈసారి కాలుకు దెబ్బ తగలడంతో నేనే ఒక పక్క మా ఆయన గారు చాలా హెల్ప్ చేశారు. ఈసారి అన్నీ నేను చేయలేను కదా, అందుకనే మా అత్తయ్యకి బాగా హెల్ప్ చేయడం వల్ల నేను అన్నీ చేయలేకపోయాను. అగోటండి ముంత దీపం పెట్టాం. ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు పూజ అయిపోయింది కదండి, ఈవినింగ్ ఇంకా పూజ ఉంది ప్రాసెస్. మొత్తానికైతే మార్నింగ్ లేచేసరికి అక్కడ మా సన్నీ చాలా ఇదిగా ఉందని చెప్పేసి బొట్లు పెట్టేశాను. ఇగోటండి సాయంత్రం పాలకాయలు అలానే అట్టు పరవన్న ఇంకా దేవుడికి ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మా ఇద్దరు తోటికోడళ్ళు వచ్చి చేస్తారు. అదేంటి ఇద్దరు అనొచ్చు, నాకు కొంచెం ఇబ్బంది జరగడం వల్ల నేను బయట ఉన్నానండి. అదే తెలుసు కదా లేడీస్ ప్రాబ్లం, దానివల్ల చేయడం జరగలేదు. మా బాబు దించేటప్పుడు అందరి నెత్తి మీద పెడతారు, అలానే పెట్టేటప్పుడు కూడా అందరి తల మీద పెడతారనమాట. మా పాపకి ఇదే వచ్చిన తర్వాత చేయడం కాబట్టి తను ఏంటో అర్థం కాకపోయినా చక్కగా పట్టుకుంది. నేను మిస్ అయ్యానని చెప్పేసి బయట ఉన్నాననేసి నా కోసమని వీడియో తీశారు. అప్పటి వరకు ఉన్నానండి, లాస్ట్ టైంలో చేయలేకపోయాను, ప్రాప్తి లేదనిపించింది. అగోటండి మా పెద్ద బావగారు మా పెద్దక్క నీళ్ళతో కడిగి అలానే పంచామృతాలతో ప్రతిదాన్ని నీట్గా వాష్ చేస్తున్నారు. మా పక్కనే మా రెండో బావగారు అక్క కలిపి ధూపం వేస్తూ వాటికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారనమాట. మొత్తానికి మా బాబు వీడియో తీశాడు. మొత్తానికైతే ఇలా కడిగిన ప్రతిదాన్ని నీట్గా చందనం పసుపు రాసి బొట్లు పెడుతున్నారండి మా రెండో తోటకోళ్ళు. అలా మొత్తానికి నేను లేకపోయినా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట పూజ. నా కోసం ఆయన తీశారు, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియోని పెడుతున్నాను. ఈ లాస్ట్లో ఇవన్నీ కడిగేసి ధూపం వేసి మళ్ళీ ఆ బుట్టను కూడా నీట్గా కడిగి లోపల ఇస్త్రాకు వేసి మొత్తం కడిగిన వాటిని బొట్లు పెట్టిన వాటిని పెట్టి విభూది చందనం అన్నీ వేసి చిల్లర డబ్బులు అలానే పువ్వులతో పెట్టి మళ్ళీ శంఖ
శంఖం ఊది చిన్న చిన్నగా టప్పట్లు డప్పుల్లా అంటే చేత్తోని శబ్దం చేస్తూ శంఖం ఊదుకుంటూ ధూపం వేసి మళ్ళీ తలపైన పెట్టుకొని కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని మళ్ళీ పైకి పెట్టేస్తారండి. యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే మాది దేవుడిల్లే అనుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉంటారు కాబట్టి అందరం కూడా పూజలు ఒక దగ్గరే వచ్చి చాలా సరదాగా చేసుకుంటామండి. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఊదుతున్నారు మా ఆయన. మళ్ళీ చెప్పాను కదండి సెకండ్ టైం కూడా తల మీద పెడతారని. నేను లేనని మా ఆయన గారు జాకెట్ కూడా నడుము కట్టుకొని పూజలో ఉన్నారనమాట. ఇలా జరిగిందండి మా పూజ. ఇలా అయితే పూజ జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలానే బాయ్.